జనగామ పట్టణంలోని 3వ వార్డులో ప్రజాపాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వార్డు సభ నిర్వహించారు. వార్డు ఆఫీసర్ పెంగిలి నిఖిల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో 3వ వార్డు కౌన్సిలర్ బూడిది జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కౌన్సిలర్ బూడిది జ్యోతి ప్రజలు తమ ఇళ్లల్లో ఉత్పత్తి అయ్యే తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. రోడ్లపై, ఖాళీ స్థలాల్లో, ప్లాట్లలో చెత్త వేయకుండా పారిశుద్ధ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగాన్ని పూర్తిగా నిరోధించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు, మురికి కాలువల శుభ్రపరిచే పనులు, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, సంక్షేమ పథకాల దరఖాస్తుల స్వీకరణ, వైద్య శిబిరాలు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు సభలో వివరించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మురికినీటి నిల్వలను తొలగించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. అలాగే పెన్షన్లు, ఇందిరమ్మ గృహాలు, గృహజ్యోతి, గ్యాస్ మరియు విద్యుత్ సబ్సిడీలు, వ్యక్తిగత రుణాలు తదితర సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు వార్డు సభలు వేదికగా నిలుస్తున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించి ప్రభుత్వానికి నివేదించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ పిహెచ్సి ఇన్ఛార్జ్ డాక్టర్ అనురాధ, మున్సిపల్ రెవెన్యూ అధికారులు, విద్యుత్ శాఖ ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మహిళలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొందరు చెత్తను అక్కడ వేసి చాలా ఇబ్బంది అవుతుంది. అంతకుముందు పక్క వాడలో వేసే చెత్త అక్కడ ఒక అతను ఇల్లు కట్టుకొని అందరినీ బదిలాడి ఒక బోర్డు పెట్టాడు, అది మారింది. మనం ఏంటంటే మన పరిశుభ్రత కోసం చెత్తను డబ్బాలలో వేసి చెత్త బండిలో వేస్తేనే మన ఆరోగ్యాలు బాగుంటాయి, పిల్లల ఆరోగ్యాలు బాగుంటాయి. అదే మన వార్డు కూడా మంచిగా పరిశుభ్రంగా ఉంటుంది. హృదయపూర్వక నమస్కారంలో ఇప్పుడు మన వార్డులో గ్రామసభ జరుగుతుంది. తడి చెత్త, పొడి చెత్త గురించే జరుగుతుంది. కాబట్టి మన 3వ వార్డు చాలా ఇప్పుడు వర్షాలు వస్తాయి, చాలా విపరీతమైన ఇబ్బందులు పడతాం. కాబట్టి ఫస్ట్ అక్క వాళ్ళందరికీ చెప్తున్నా, పొడి చెత్త, తడి చెత్త వేరు చేయండి, వేరే ఖాళీ ప్లాట్లలో వేయకండి దయచేసి. ఎందుకంటే మనకు అనారోగ్యాల పాలవుతాం, పిల్లలే కానీ మనమే కానీ దోమల గుట్టి హాస్పిటల్ పాలవుతాం. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మన వాళ్ళు ఏడ ఖాళీ ఉంటే అక్కడ ఎట్లాగో చెత్తబండి వస్తుంది. చెత్తబండి రాని అంటే నాకు ఫోన్ చేయండి, నేను చెత్తబండిని ఖచ్చితంగా రప్పిస్తాను. నేను కోరుకునేది అదొక్కటే. మన వార్డు అంత విపరీతమైన ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే చెత్త వల్ల మనకు అనారోగ్యాలు బాగా వస్తున్నాయి. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, మన వార్డు వర్షాకాలం వస్తే ఎంత ఇబ్బంది పాలవుతామో మనకు తెలుసు. కాబట్టి దయచేసి మీ అందరికీ చెప్తున్నా, అక్క వాళ్ళందరికీ, మీరు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి చెత్త బండ్లు వేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కు ధన్యవాదం. అధికారులు కానీ నాయకులు కానీ చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాదు, నీ ఇంటి ముందు చెత్తేసేది కూడా చెప్పు, ఆ పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు చెత్త ఎత్తురు, అది వాటి లెవెల్ వాళ్ళు చూసుకుంటారు. ఇంటి దగ్గర మున్సిపల్ సిబ్బంది తదితర వివిధ డిపార్ట్మెంట్ అధికారులందరికీ నమస్కరించి, వార్డులో ఉన్నటువంటి సమస్యలు, కష్టసుఖాలు పబ్లిక్ అంతా వార్డు నివాసస్తులంతా ఇక్కడ చెప్పుకోవచ్చు. అందులో భాగంగా నేను మాట్లాడేది ఏంటంటే, కుక్కల సమస్య, కోతుల సమస్య అంటున్నారు, వాస్తవమే. కానీ జంతు సంరక్షణ శాఖ అనేటువంటి ఉంటుంది. వాటికి కుక్కల్ని కానీ, కోళ్ళని కానీ, కుక్కల్ని కానీ, కోతులను కానీ జంతు సంరక్షణ శాఖ వాళ్ళకు అప్పచెప్పాలి, సురక్షిత ప్రాంతాలకు చేర్చాలి. వాడలో ఒక ఊరికి కోతులు వస్తున్నాయని చెప్పి ఆ కోతులను తీసుకుపోయి అడవిలో వేస్తే అడవిలో వాళ్ళకి ఆహారం లేదు. వాటి ఆహారం లేకుండా చేసింది మనుషులే. రియల్ ఎస్టేట్ పేరు మీద అడవి అంతా కొట్టేసి ప్లాట్లన్నీ అమ్ముకొని కాయ, పండు, చెట్టు, చేమ లేకుండా చేసింది మానవుడే. నష్టం చేసిండు వాళ్ళకి, ఎవరికి? కోతులకి. కాబట్టి కోతులకి సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని విజ్ఞప్తి. రెండో విషయం వచ్చి, మోరీలు కట్టిండ్రు, వాస్తవమే. ఆనాడు కట్టినాడు కట్టిండ్రు. ఇప్పటి వరకు మట్టి నిండిపోయింది, ఎలకలు తోడి. చెత్త తీస్తున్నామని అంటారు, వాస్తవమే. చెత్త తీస్తే తీసినవి కావచ్చు,
కానీ ఈ విషయాన్ని కమిషనర్ ముందు కూడా నేను మాట్లాడడం జరిగింది. ఈ మోరీలో గతంలో చెరువులను కూడికదీసి చెరువులు లోతు చేసినాం, చెరువులకు వాటర్ నిండేటట్టు చేసినామని గవర్నమెంట్ చెప్పింది. అదేవిధంగా అది ఎగ్జాంపుల్ తీసుకొని మోరీలలో మట్టి తీయమని చెప్పి నేను కమిషనర్తో మాట్లాడడం జరిగింది, గతంలో ఉన్నట్టు కమిషనర్ వారితో. వాళ్ళు ఇంతవరకు మోరీలలో మట్టే తీయట్లేదు, వాటర్ ఎట్లా పోయేది, వాటర్ ఫ్లోయింగ్ మోరీల పడ్డ మురికి నీరు వాటర్ ఫ్లోయింగ్ వెళ్ళిపోవాలి అవతలకి, ఎక్కడ వల్ల అక్కడ వెళ్ళిపోవాలి, ఎక్కడ నీళ్ళు అక్కడనే నిలుచుంటే అది పారిశుద్ధ్యం ఎట్లా అవుతుందని ఒకటి సందేహం. ఈ సందేహాలన్నీ రికార్డ్ చేసుకొని కౌన్సిలర్ మేడం గారు పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మూడో సమస్య వచ్చి వాళ్ళ నివాస గృహంల మధ్యన జనం నివసించే చోట హైమాత ఎలక్ట్రికల్స్ వాళ్ళు గోదాం పెట్టిర్రు. ఇక్కడ గోదాం పెడితే గోదాంకి మున్సిపల్ ఎన్ఓసి లేదు, బిల్డింగే లేదు, బిల్డింగ్ పర్మిషన్ ఎట్లా ఇచ్చారు మున్సిపాలిటీ, అదొకటి. మా ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎన్ఓసి లేదు. బిజినెస్ చేసుకోండి ఎవరు వద్దనిలే, ఆయన జాగా అయితే కావచ్చు, ఆయన జాగాలో ఆయన ఇల్లు కట్టుకోగలి ఎవరు వద్దనిలే. లారీ పార్కింగ్ లేదు ఇక్కడ, లారీ సమస్య చెప్పారు ఈ వాడకట్లు. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్కు మాకు మీ అందరూ చెప్తే ఇవాళ డ్రైనేజీ సమస్యలు అవి కొంత పరిష్కారం కోసం ప్రయత్నం చేశాం. ఇప్పుడు మన సత్యరెడ్డి సార్ చెప్పాడు ఏమని మోరీలలో మట్టి ఉన్నదని చెప్పేసి. వాస్తవం మట్టి ఉన్నది, కానీ మట్టి తీయడం కోసం మున్సిపాలిటీ వాళ్ళు వస్తే వాళ్ళ కట్టే ఆడతలేదు అక్కడ. ఎందుకు ఆడతలేదు అని చెప్పేసి అంటే మొత్తం ర్యాంపులు కట్టారు మన వాళ్ళు. ఇక్కడికి వెళ్ళి ఎక్కడి దాకా ర్యాంపులు ఉన్నాయి, ఎక్కడో ఒకరికి సందు ఉంటుంది, ఆ కట్టె ఎక్కడి వరకే ఆడుతుంది. ఇక మిగతా చెత్త నడి మధ్యలో మిగిలిపోతూ ఉన్నది. అది ఒక సమస్య ఉన్నది. ఆ ర్యాంపులకు సంబంధించింది మన వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ చేసి ర్యాంపుల్ని అవసరమైతే మరి వాటిని మున్సిపాలిటీ వాళ్ళతో చెప్పి తొలగించడమా, లేకపోతే అక్కడక్కడ వాటిని హోల్స్ పెట్టియడమా చేస్తే చెత్త సేకరణ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకు వచ్చేసి మున్సిపాలిటీకి ఒకే ఒక సఫాయి కార్మికుడు ఈ వాడకట్టుకున్నాడు, పెద్ద ఏరియా మనది, ఒకే ఒక మహిళా కార్మికురాలు ఉన్నది. ఇది సరిపోదని చెప్పేసి మనం మొన్న మున్సిపాలిటీకి లెటర్ పెట్టినాము. మన కౌన్సిలర్ వైపు నుంచి వెళ్ళి పోయిన సభ జరిగినప్పుడు వాళ్ళు ఒక 2 మనుషులు కేటాయిస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కూడా కొత్తగా 30 మందిని తీసుకుంటా ఉన్నారు. ఆ 30 మంది కనుక మున్సిపాలిటీకి వస్తే మనకి ఇంకో 1-2 పెరగడానికి అవకాశం ఉంటుంది, కొద్దిగా డ్రైనేజీ సమస్య పరిష్కారం కావడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు కూడా మన సభ నుంచి తీర్మానం చేసి పంపుదాం. మన పెద్ద ఏరియా, ఎక్కువ రెవెన్యూ వచ్చేది కూడా మన వాడ కట్టించేలా వస్తుంది. ఎందుకంటే కొత్తగా ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఇక్కడనే ఎక్కువ మంది ఉంటారు. తర్వాత ఇండ్ల మున్సిపాలిటీ ట్యాక్స్ కూడా ఎక్కువ ఇక్కడికి వెళ్ళే పోతుంది. కాబట్టి మళ్ళీ ఇక్కడ నివసించే వాళ్ళందరూ కూడా మధ్యతరగతి ప్రజలు, చిరుద్యోగులు, దాంతోపాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు, పిల్లల చదువుల కోసం గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉంటా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకు సౌకర్యాలు, మళ్ళీ ట్యాక్సెస్ మొత్తం 100% కట్టేటువంటి వార్డు ఎక్కడైనా ఉందని చెప్పేసి అంటే మన ఈ బాలాజీ నగరు, జ్యోతి నగరు, ఈ మన ఈ ఏరియా 3వ వార్డే ముందస్తుగా ఇంకా బిఫోర్ కూడా కడతారు. మీకు ఒక 5% తక్కువ వస్తుంది అని చెప్పేసి అంటే ఎట్లాగో కట్టేదే కదా, ఎందుకులే అని చెప్పేసి కట్టేటువంటి మనుషులు, కట్టేటువంటి కుటుంబాలు ఉన్న ప్రాంతం కూడా మన వార్డే. నిన్న కొత్తగా వచ్చిన కమిషనర్ గారు కూడా మన అదృష్టమే మన వాడకట్టు అనుకోకుండా ఆయనే పర్యటన చేసుకుంటూ మన వాడకట్టుకు వచ్చాడు. రాగానే ఈ విషయాలన్నీ కూడా చెప్పినాం. తర్వాత ఇప్పుడు లోతట్టు ప్రాంతంగా మనకు వాటర్ బాగా మున్సిపాలిటీ ఎక్కడ జనగాలో ఒక మనిషి పెరిగిండు అని చెప్పేసి అంటే వాళ్ళు వాడుని నీళ్ళన్నీ కూడా మన వాడకట్టు నుంచి వెళ్ళే పోతూ ఉంటాయి. అయితే నిన్న కమిషనర్ గారికి చెప్పినాం, అది ఏదైతే డ్రైన్ వర్క్ పెద్ద వర్క్ ఉందో సగంలో ఆగిపోయిందంటే దాన్ని ఇప్పుడు వేగవంతం చేస్తామని చెప్పేసి అన్నారు. అయితే మన వార్డుకు సంబంధించి రోడ్ల కోసము 1,50,00,000 రూపాయలు పోయినసారి వర్కులు పెట్టారు. అవి ఇంకా డబ్బులు ప్రభుత్వం నుంచి రావట్లేదు. కాబట్టి మన ఈ వార్డు సభ నుంచి వెళ్ళి మనం ఒక తీర్మానం చేద్దాం. జనగామ పట్టణానికి 18 కోట్లు వచ్చినాయి. ఆ 18 కోట్లలో మన వాడకట్టుకు 1,50,00,000 రూపాయలు వర్కులు కేటాయించారు రోడ్ల కోసం, మోరీల కోసం. వాటిని త్వరగా రిలీజ్ చేసి మన వాడకట్లో మోరీలు, రోడ్లు వేయడం కోసం ప్రభుత్వం, మున్సిపాలిటీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మన వార్డు సభ నుంచి వెళ్ళి, ఈ సభ నుంచి వెళ్ళి తీర్మానం చేసి పంపుదాం. అంటే కౌన్సిలర్ అక్కడ మాట్లాడాలి, మున్సిపల్లో బలం కావాలి అని చెప్పేసి అంటే మా వార్డు సభ తీర్మానం చేసింది. మా వార్డు సభలో ప్రజలకు ఇంతమంది హాజరైనరు, ఇవో మేము ఈ సమస్యలు మేము తీర్మానం చేసినాం, మాకు శానిటేషన్ కార్మికుల్ని పెంచమని చెప్పేసి అని. రెండవది, ఈ వాడకట్లో ఏదైతే కరెంటు సమస్యలు ఉన్నాయో వాటిని, లూప్ లైన్ ఉన్న వాటిని వెంటనే పరిష్కారం చేయమని చెప్పేసి అని. దాంతోపాటుగా ఇలా దోమల నివారణ కోసం పాగింగ్ చేస్తారు. పాగింగ్ అనేటువంటిది అది అనారోగ్యకరం, అది పొగ మందుది. మనం అనుకుంటాం కాబట్టి అది పొగగొట్టిన దోమలు అని చెప్పేసి దానివల్ల అది పీల్చుకుంటే ఆ స్మోక్ వల్ల మనకు అనేక రకాల జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది కాకుండా పాగింగ్కు ప్రత్యామ్నాయంగా
అది బాల్స్ ఉంటాయి, కాయిల్స్ అవి వేస్తారు అన్నట్టు. ఆయిల్ బాల్స్ ఉంటాయి. అంటే ఆయిల్ బాల్స్ కనుక అయితే మెల్లగా కరుగుతాయి, ప్లస్ అంత పొల్యూషన్ రాదు, మన ఆరోగ్యాలు దెబ్బతినాయి. కాబట్టి దోమల మందు మనకు అందరికీ ఏమలవాటు కదంటే పొగ పెట్టినంటే దోమలు పోతాయి, పొగ పెట్టిన వాసన వచ్చిందని చెప్పేసి అనుకుంటాం. అది మంచిది కాదు. మనకు చాలా మంది మన ఈ మధ్యలో అన్న ఒక్కసారి పొగ పెట్టించినాం మళ్ళీ పొగ పెట్టి అని చెప్పేసి. పొగ పెట్టడం మంచిది కాదు, అది అనారోగ్యకరం. కాబట్టి దోమల నివారణకు పాగింగ్ కాకుండా ప్రత్యామ్నాయంగా ఆయిల్ బాల్స్, తర్వాత ఇది స్ప్రే చేస్తుంటారు, స్ప్రే లాంటివి చేయాలని చెప్పేసి అని. ఎందుకంటే వర్షాకాలంలో మిగతా అంతటా దోమల సమస్య లేదంటే అంతటి ఉంటుంది, అందరికంటే ఎక్కువ మనకు ఉంటుంది. ఎందుకంటే మనం దిగువ ప్రాంతంలో ఉన్నాం, కిందికి ఉన్నాం, మనం అభివృద్ధి చెందినట్టుగా ఉంటుంది, కిందికి ఉన్నాము. పైనుంచి వెళ్ళి వచ్చేటువంటి ప్రజలు వాడినటువంటిదే కాకుండా వర్షముది చెత్త చెదారం ప్రతిరోజు మనకించెలే పోవాలి. కాబట్టి ఈ వాడను ప్రత్యేకంగా శానిటేషన్ కార్యక్రమాలు మిగతా కాడ మున్సిపల్ ఎట్లుంటుంది కదంటే ఆ వార్డులో చెప్తే ఈ వార్డులో చెప్తే మీ వార్డులో చెప్తామంటారు. మరి ఆ వార్డులో ఈ వార్డులో వాడిన నీళ్ళని మన దగ్గరికి వస్తున్నాయి కదా, వాళ్ళకి ఎవరికి పోతలేవు కదా. కాబట్టి మన వార్డు సభ తీర్మానం ఏంటని చెప్పేసి అంటే మాకు క్రమంగా తప్పకుండా రెగ్యులర్గా ఈ దోమల నివారణ, దాంతో పాటుగా పారిశుద్ధ కార్యక్రమాలు చేయాలి, దీనికోసం కార్మికులు పెంచాలని చెప్పేసి మన వార్డు సభ నుంచి వెళ్ళి ఈ 3-4 తీర్మానాలు పంపితే బాగుంటుందని చెప్పేసి నేను మీ అందరి ముందు ఈ తీర్మానాలు ప్రవేశపెడతా ఉన్నా. ఇక దానితో పాటుగా మీరందరూ కొన్ని వ్యక్తిగత దరఖాస్తులు పట్టుకొచ్చారు పెన్షన్కి సంబంధించి. ఇప్పటికీ మన వార్డు కట్టి నుంచి ఒక 35-40 పెన్షన్ దరఖాస్తులు వచ్చినాయి. మా దగ్గరికి కొన్ని వచ్చినాయి, తర్వాత మున్సిపాలిటీ కాడికి కొన్ని వచ్చినాయి. అవన్నీ కూడా మన మున్సిపాలిటీ అధికారికి నిన్ననే అప్పచెప్పిర్రు. ఇంకా ఎవరైనా తెచ్చిన వాళ్ళు ఉంటే ఎనీ పెన్షన్, వికలాంగులది, వితంతువులది, గీతా కార్మికులది, చేనేత కార్మికులది, డయాలసిస్ బాధితులది, ఎయిడ్స్ బాధితులది, ఇలాంటి ఏ ఉన్నా కూడా మనం దరఖాస్తులు ఇస్తే వాళ్ళ పెన్షన్స్ అవన్నీ కూడా పెట్టియడానికి అవకాశం ఉంటుంది. అయితే దానికి సంబంధించిన కాగితాలు మనం ఇవ్వాలి. ఏమైనా తక్కువ ఉంటే వెరిఫికేషన్ వచ్చినప్పుడు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.